జూన్ నెల 3వ వారంలో మీనరాశి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరికి జరగబోయే ముఖ్యమైన సంఘటనలు, మీరు కోరుకున్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. జూన్ నెల 3వ వారంలో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోనే మంచితనంతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు. మీనరాశి వారికి ఈ సమయంలో అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుందండి. మీరు కోరుకునే జీవితాన్ని పొందుతారు. శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉన్నాయి. అనుకున్నది పూర్తి అవుతుంది. మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా మీకు లభిస్తుంది. బంధుమిత్రులతో చాలా సంతోషకరంగా మీరు జీవితాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం అనేది అసలు వద్దు. గోసేవ చేస్తే మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయండి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ ఆలోచన మీ విజయానికి మూలమవుతుంది. ముఖ్యమైన విషయాల్లో లావాదేవీల్లో స్పష్టమైనటువంటి ఆలోచనలు అవసరం. ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలండి. మీకు ఈ సమయంలో ఈ వారం మధ్యలో ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా వస్తాయి. ఈ 7 గ్రహాలు కూడా మీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల 3వ వారంలో వీరు కోరుకునే జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వీరి జీవితం యొక్క 3 పువ్వులు 6 కాయలుగా మారబోతూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు ఏడాది పొడవునా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు. రాహు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో తామ్రమూర్తి కానీ, కేతువు ఏడాది మొత్తం కళదర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు. ఏలినాటి శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి గురుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురవుతాయి. రాహు కేతు గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోకుండా ఉండాలి. ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యారంగంలో కొత్త అవకాశాలు అనేవి వీరికి కనబడతాయి. మీరు కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందుతారు. అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి ఉంటుందండి. మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. మీ యొక్క లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు అనేవి తీసుకోవాలి. మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప విజయాలు అయితే సాధించే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలు అనేవి కనబడతాయండి. మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనవచ్చు. మీరు మీ యొక్క కెరియర్ పరంగా కూడా గొప్ప విజయాలు కూడా సాధిస్తారు. ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తొలి అర్ధభాగంలో ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అనుకూల వాతావరణం అయితే ఉంటుందండి. వాతావరణం కూడా వీరు కలిగి ఉంటారు. ఆ తర్వాత రెండో పరంగా కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి యొక్క వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అయితే వస్తాయండి. శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు కలగవచ్చు. మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఏవైనా సరే సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మీకు చాలా ఇష్టమైన వ్యక్తితో మీ బంధాన్ని బలోపేతం కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారండి. ప్రకృతి సహజత్వానికి సమీపంగా గడపాలన్నటువంటి వీరి కల కూడా ఈ సమయంలో నెరవేరబోతోంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు మీరు సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సాధిస్తూ ఉంటారు. అధికమైన ఆశ వీరికి ఉండదు. మానసిక ప్రశాంతత, విజయము కూడా వీరికి దక్కుతుంది. ఈ రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అర్థమవుతుంది. మద్దతు విషయంలో జాగ్రత్త పడాలి. ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని ఎప్పుడు కూడా వరిస్తుంది. ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలు పెట్టుకున్న పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి మనశ్శాంతి కూడా ఉండదండి. ఈ మీనరాశి వారు మానసిక ఆందోళనలు అయితే వీరికి ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలని వీరు తీసుకుంటారు. ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి యొక్క జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారండి. ఈ రాశివారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన కలిగి ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా తొందరపడుతూ ఉంటారండి. అలాగే వీరు అలసిపోతూ ఉంటారు కూడా. ఈ రాశివారు చేయాల్సిన జ్యోతిషపరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశివారు వీరికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారండి. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలు, స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.